Hi viewers, welcome to our YouTube channel Prasad Kasla Vlogs. 3 power 2, 2 power 5, 5 power 6, 6 power 3 by 9 power 3, 3 power 5, 5 power 2, 2 power 3. ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కింద పవర్ వచ్చేసి 9 ఉంది, అదే పైన 3 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూస్తే 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ త్రీ స్క్వేర్ ఈక్వల్ 3 into 3. సో 3 3 is 9, 3 స్క్వేర్. అయితే కింద బేస్ అనేది 9 ఉంది కదా, పైన కూడా 3 స్క్వేర్ని చేస్తే బేస్ అనేది 9 అవుతుంది. సో 9 power 5, 5 power 6, 6 power 3. అదేవిధంగా కింద వచ్చేసి 9 power 3, 3 power 5, 5 power 2, 2 power 3 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ యూజింగ్ ద పవర్ రూల్ ఏంటి, ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ mn ఏంటిది, పవర్ రూల్ ప్రకారం ఏ పవర్ m హోల్ పవర్ n అన్నప్పుడు ఏ పవర్ mn. సో ఈ రూల్ను అప్లికేబుల్ చేస్తాం. ఇక్కడ చూస్తే 9 5 into 6 into 3, అదేవిధంగా 9 3 into 5 into 2 into 3. సో ఇక్కడ చూడండి 5 into 6 into 3. సో 5 6 జా 30 into 3, 3 3 జా 9, 30 into 3 90. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 పవర్ బై 90. అదేవిధంగా కింద వస్తే 3 into 5 into 2 into 3. సో 3 5 జా 15. అదేవిధంగా 15 2 జా 30, 13 3 జా 90. సో ఇక్కడ కూడా 9 పవర్ 90. దెన్ 9 power 90, 9 power 90 cancel 1, 9 power 90 1. The options are is there, A is 84, B is 120, C is 1400, D is 1. Option D is the right answer. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం పవర్ రూల్ ప్రకారం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా మనం మరికొన్ని ప్రాబ్లం చూద్దాం. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ మ్యాథ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. సపోర్ట్ అంటే లైక్, షేర్, కామెంట్ చేయండి, అలాగే ఫాలో చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.